నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు గూడా కొన్ని మాటలు చెప్తానండి. ఇక నేను చెప్పే మాటలన్నీ గూడాను పెద్దవాళ్ళకి పెద్ద అవసరం లేకపోవచ్చండి. అంటే వాళ్ళ చేయి దాటిపోయింది గదా! 60, 70 ఏళ్ళు. వాళ్ళకి కొంచెం పనికి రాకపోయినా, కానీ కాస్త మెంటల్‌గా ఫిట్‌గా ఉండేవాళ్ళైతే వాళ్ళు గూడాను మీరు ఆచరించవచ్చు. ఇక పిల్లలకైతే చాలా ఉపయోగం అండి. పిల్లలకంటే ఒక పెళ్ళయిపోయాక తర్వాత ఇప్పుడిప్పుడే జీవితం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకి చాలా విలువైన విషయాలు ఉంటాయి కాబట్టి అందరూ చూడండి. తర్వాత ఇప్పుడైతే నాకు ఒక లైక్ ఇచ్చేసేయండి. తర్వాత వీడియో అంతా చూశాక కామెంట్ పెట్టండి. ఇక మీకు బాగుందా లేదా అనే విషయం కూడా పెట్టండి. తర్వాత ఏదో ఒకటి సర్దిద్దుకునేవి కూడా ఉంటాయండి. ప్రతి ఒక్కరు తెలివిగల్లోళ్ళు అయి ఉండరు. తెలివి తక్కువ ఉండేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మీరు చెప్పే దాన్ని బట్టి నేను కూడాను ఫాలో అవుతాను. ఇక మ్యాటర్‌లోకి వస్తే ఈ మధ్య 58 ఏళ్ళామె సఫర్ అయింది, 78 ఏళ్ళామె ఇట్లాగే ఎందుకు హెల్తీగా ఉంది, ఇయన్నీ మీరందరూ విన్నారు గదా! మనసుకు తీసుకున్నారు గదా! చాలామంది కామెంట్స్ పెట్టారండి. అంటే దీన్ని బట్టి మనము ఎంతమంది ఇట్లాగా సఫర్ అవుతున్నారు అన్న విషయం నాకు అర్థమైంది. నా వీడియోస్ అంత పాపులర్ కాకపోయినా ఈ మధ్య కాలంలో 1, 2 కామెంట్స్ బట్టి తర్వాత జనాలు ఎంతమంది సఫర్ అవుతున్నారు అనే విషయం నాకు అర్థమైంది. ఇక అట్లాగే ఇక మనం కొన్ని విషయాలు చెప్పుకుందాము అంటే, అందరూ అంటారు డబ్బు మనం వెనకేసుకోవాలి, ఆ డబ్బు లేకపోతే మనకి ఫ్యూచర్‌లో పిల్లలు చూడరు మనల్ని అంటారు. డబ్బు వెనకేసుకున్నంత మాత్రాన్ని మనం బతికిపోతామా? మన పిల్లలు మనల్ని చూడాలనుకుంటే, మన పిల్లలే మన చేయి జారిపోయి ఇంకొకరి చేతిలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళేం చూస్తారండి మనల్ని? కాబట్టి వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. ఇక అందం అంటారా? అందం కూడా శాశ్వతం కాదండి. శ్రీదేవి ఉంది గదా! మన సినిమా యాక్ట్రెస్ శ్రీదేవి. పుట్టినప్పటి నుంచి సినిమాల్లోనే ఉండి, పుట్టినప్పటి నుంచి డబ్బు సంపాదనలోనే ఉండి, ఆ డబ్బు, డబ్బు, డబ్బు అంటూ బయట ప్రపంచం తెలవకుండా బ్రతికిన శ్రీదేవికే ఒకనాటికి 60 ఏళ్ళు రాకముందే చనిపోయింది. ఇక అందం ఆదుకుందా? డబ్బు ఆదుకుందా? ఆమెకు లేనిదంటూ ఏంటి? కాబట్టి తలరాతలను బట్టి ఉంటాయండి కొన్ని మంచి చెడులనేయి. ఏది శాశ్వతం కాదు జీవితంలో. ఏది శాశ్వతం కాదు. కష్టము శాశ్వతం కాదు, సుఖము శాశ్వతం కాదు. ఇక లెక్క ప్రకారం అయితే కష్టాలు వచ్చినప్పుడే మనకి చాలా తెలివొస్తదండి. మీరు ఎగ్జాంపుల్ చూసుకోండి. ఒక బాగా బతికి తల్లిదండ్రుల దగ్గర అపురూపంగా పెరిగిన అమ్మాయి గాని, అబ్బాయి గాని తర్వాత అత్తవారింటికి పోయినప్పుడు, లేకపోతే వాళ్ళ పార్ట్నర్స్ వచ్చినప్పుడు, అలాంటప్పుడు వాళ్ళు ఆ పార్ట్నర్స్ గనక కొంచెం మంచిగా లేకపోతే వీళ్ళు అడ్జస్ట్ అయిపోతారు పిల్లల కోసం. పిల్లల కోసం అడ్జస్ట్ అయిపోయి సర్దుకుపోతారు ఒకరి కోసం ఒకరు. అట్లాగే మన ఆడవాళ్ళు అనుకోండి, భర్త రాలేదు, భర్త పెట్టలేదు, భర్త చూడడం లేదు అనని అమాయకంగా 4 గోడల మధ్యన బతికిన ఆడపిల్ల ఎంత తెలివిగా జీవితాన్ని లాక్కొస్తుందండి. అంటే నిన్న చెప్పిన రాజస్థాన్ అమ్మాయిలాగా కాదండి. నేను చెప్పేది కొంతమంది అమ్మాయిలు తన భర్త ఏమి తేకపోయినా కూడాను అప్పుడు ఆ కష్టంలో వాళ్ళకి కొంచెం తెలివి కూడా వస్తుంది. అదే శాశ్వతం. మనం తెలివిగా నడుచుకోవడం శాశ్వతం. ఇక కొన్ని మనకి ఎప్పుడైనా జీవిత మన అనుభవాలే మనకి జీవిత పాఠాలు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఒకరి మీద నమ్మకం పెట్టుకుంటాం కదండి, అది శాశ్వతం కాదు. ఎందుకంటే నా చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక 40 ఏళ్ళు అట్లా ఉన్నప్పుడు ఒక ఆమె, నా కోడలు, కొడుకు, 2 పిల్లలు ఉన్నారండి, చిన్న పిల్లలు ఉంటే ఆమె ఇంతటి పని చేసేదండి. ఆ కోడలు ఆ ఇంటికి ఈ ఇంటికి అట్లా తిరుగుతా ఊసుబోలు మాటలు మాట్లాడుకుంటూ అట్లా ఉండేది. నాకు అనిపించేది ఎందుకు ఈమె ఇట్లా, ఆమెకు భర్త లేడు అంటే ఆయనకి ఏదో వాళ్ళ ఊర్లో విలేజ్ నుంచి వచ్చారు వాళ్ళు. ఆమెకు భర్త లేడు, కొడుకులు కూతురు ఉన్నారు. ఇక ఈమె ఒక కొడుకు దగ్గరే ఉండిపోయింది.
అక్కడ ఈ కోడలు ఇంట్లో ఏ పనులు చేయదు, ఇట్లా మనవళ్ళు మనవరాలని పట్టించుకోదు, ఏమీ లేదు. కానీ ఇదే నాదే ఈ సంసారం అంతా అని పాకులాడుతూ ఆమె అన్నీ చేసేది, సకలం చేసేది. అప్పుడు నేను అడిగాను ఆమెని, మీ కోడలికి చెప్పి చేపించుకోవచ్చు కదా అని అడిగాను. అంటే అమ్మ నేను ఇప్పుడు కనుక గట్టిగా మాట్లాడానంటే నేను ఒకవేళ మంచంలో పడితే నన్ను చూసేది ఆ పిల్లే కదా, నేనేమన్నా మాట్లాడితే రేపు నా మీద ద్వేషం పెట్టుకొని నన్ను చూస్తుందో చూడదో అని ఆమె నాకు చెప్పింది. నిజమే అని నాకు అనిపించింది అప్పట్లో. ఏమో ఇప్పటి నుంచి బాగుంటే వాళ్ళు చూస్తారు కదా, రేపు ఫ్యూచర్లో మన కాలు చేతులు పడిపోయినప్పుడు వాళ్ళు చూస్తారు కదా, అందుకే ఆమె ఆ ఉద్దేశంతో చెప్పింది, ఆ అనుభవంతో చెప్పింది. అంత పెద్దవాళ్ళు చెప్పారంటే వాళ్ళకి అనుభవాలు ఉంటాయి కదండి, ఆ అనుభవంతో చెప్పింది అని నేను అనుకున్నాను. ఆ తర్వాత ఆమె ఆ మంచాన్ని పడకుండానే ఏదో ఒక రకంగా ఆమెకి బాగాలేకుండా వచ్చి చనిపోయిందిలేండి. ఒక దగ్గర చేయించుకునే పని కూడా లేకుండా వెళ్ళిపోయింది. ఇక మనం ఇట్లా ప్రతి ఒక్కటి వెనక వాటి కోసం ఆలోచించుకుంటూ పోతుంటే మనం జీవితంలో ముందుకు వెళ్ళిపోలేము. కానీ ఏది జరిగినా కూడా మన మంచికే అని గుండె ధైర్యంతో ఉంటే, ఆత్మస్థైర్యంతో ఉంటే మనము ఈ కష్టాల్లోనే మనకి కొంచెం కొంచెం నాలెడ్జ్ వస్తుంది. మనం యూట్యూబ్లో చూస్తున్నాం, ఒక అమ్మాయిని చూస్తున్నారా, ఐఏఎస్ చదివింది, కాళ్ళు రెండు లేవు, వీల్ చైర్లో పోద్ది, కానీ తను ఎంత మోటివేషనల్ వర్డ్స్ చెప్పద్ది చూడండి. అంటే కాళ్ళు చేతులు లేవు, నేను బ్రతకలేను, నేనేం చేయలేను అనే ఆ అమ్మాయి ఊరికే ఉండిపోలేదు కదా. అట్లాగే మనం ముసలాళ్ళం అయిపోయినా కూడాను మనకు శక్తి లేదు అనుకొని మనం వాళ్ళకి దాసోహంగా ఉండేదానికన్నా కూడాను మనకు తగిలినట్టు, ఎందుకంటే శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు ఉంటాయి. కాళ్ళు చేతులు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, చెవిటి వాళ్ళు, వాళ్ళు సాధించినన్ని విజయాలు అన్నీ ఉన్నవాళ్ళు ఎవ్వరూ సాధించలేదు. మన తెలివిని పదును పెట్టాలి అని అనుకోవాలి. మనం బ్రతకాలనుకుంటే జీవితం ఎప్పుడు కాదండి, మనం ఏదైనా కూడాను రాతల్లోనే పనికొస్తుంది. కామాలు పులి స్టాప్లు అనేవి మన జీవితానికి ఫుల్ స్టాప్ అనేది లాస్ట్ మనం చనిపోతాం కదా, అప్పుడు ఫుల్ స్టాప్ పడుద్ది. ఈ లోపలన్నీ కష్టాలు సుఖాలు అవన్నీ కూడాను కామాలు ఫుల్ స్టాప్లు అట్లా వస్తూ ఉంటాయి. లాస్ట్ ఎండింగ్కి వచ్చాక ఫుల్ స్టాప్ పడుద్ది. అది ఎప్పుడంటే మనం చనిపోయినప్పుడు మాత్రమే. ఇక ఈ లోపల మనం చాలా వరకు మనకి నాకు కష్టం వచ్చింది కదా, ఈ మధ్య చాలామంది అండి నాకు కష్టం వచ్చింది కదా అని డిప్రెషన్లోకి పోయేవాళ్ళు ఉంటారు. ఈ కష్టం కూడా అనేది దేవుడిచ్చిన వరం. అదే ఆమె చెప్పింది కదా, ఇప్పుడు చేయకపోతే రేపు ఫ్యూచర్లో నాకు చేస్తుందో చెయ్యదో, నా కాళ్ళు చేతులు పనిచేయనప్పుడు చేస్తుందో చేయదో అని అంటే ఈ రోజైతే నేను ఆ సమాధానం చెప్పగలను. అప్పట్లో నాకు తెలియదు కదా. 4 రోజులు ఆమె ఆపు కనుక ఉండుంటే అప్పుడు తెలిసి వచ్చేది ఆమె విలువ ఏంటో. నువ్వు పని చేస్తున్నావు కాబట్టి, నువ్వు ఇంట్లో అన్నీ చేస్తున్నావు కాబట్టి, కూర్చోబెట్టి నీ ఇంట్లో వాళ్ళని చూస్తున్నావు కాబట్టి నీకు విలువిచ్చారు. కానీ ఈరోజు నువ్వు చేయలేని పరిస్థితికి వచ్చినప్పుడు నీ విలువేందో ఎక్కడుంటుందో అది అప్పుడు తెలుస్తుంది. తర్వాత ఇవన్నీ కూడాను నిజంగా అదృష్టం ఉన్న వాళ్ళకి, ఒక్కరంత ఒంట్లో శక్తి ఉంది, అంతో ఇంత తెలివి ఉంది అన్న వాళ్ళకి ముందే జరిగాయి అనుకోండి, వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళు బతికేదానికి ఇంకొంచెం టైం ఉంది వాళ్ళకి. ఆ టైంని ఉపయోగించుకొని వాళ్ళ జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టచ్చు. ఇంకా అక్కడి నుంచి కొత్త జీవితాన్ని మొదలు పెట్టచ్చు. ఎవరో చూడలేదు, ఎవరో పెట్టలేదు, మన అన్నదమ్ముళ్ళు పెట్టలేదు, అక్కలేళ్ళు చూడడం లేదు అనేదానికన్నా వాళ్ళకి ఎందుకండి, వాళ్ళకి ఏం అవసరం మనల్ని చూడడానికి? మనం సంపాదించిందంతా ఎవరికి పెట్టాము? మన సంపాదన, మన కష్టం మన బిడ్డలకే పెట్టుకున్నాం. మన బిడ్డలకే పెట్టినప్పుడు వాళ్ళు పెట్టలేదు, వాళ్ళు చూడలేదు అనే మాటలు మనకి అవసరం లేదు. ఎందుకంటే మనకేదో తోచింది ఇచ్చాము, అయిపోయింది అనుకుని వదిలేసేయాలి వాళ్ళకి. మనకి బాధ్యతగా మనం పెంచి పెద్ద చేసింది ఎవరిని? మన బిడ్డల్ని. మన బిడ్డలే మనకి చేతికి రాలేదు అంటే అది వాళ్ళ తప్పు కూడా కాదు. అంటే మన చేయి దాటి ఇంకొకరి చేతిలోకి పోయినప్పుడు వాళ్ళ జీవితం కూడా వాళ్ళ చేతిలో లేదు. దాన్ని బట్టి వాళ్ళని తప్పు పట్టాల్సిన పనే లేదు. ఎందుకంటే వాళ్ళని ఒక మాట అన్నా కూడాను వాళ్ళ జీవితాలు సక్రంగా నడవు. కాబట్టి మనం అది కూడా వదిలేసుకోవాలి. సరే, ఇంతటికి ఇన్ని చెప్తున్నాను కదా నేను. ఇప్పుడు మనం ఇన్ని కష్టాలు ఎందుకు పడుతున్నాం అంటే
ముందు ముందు మనమేమో పొరపాట్లు చేస్తుంటామేమో ఏదో ఒకటి. కొన్ని పొరపాట్లు చేస్తుంటేనే మనకి ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇక ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనకి ధైర్యాన్ని ఇచ్చేది ఏంటి? అంతో ఇంతో కాస్త తెలివి ఉండాలి తనలో. ఇంకా బ్రతకాలి మనము అన్నది ఉండాలి. తర్వాత మన మీద మనకు ఆశ ఉండాలి. మన మీద మనకు ఆశ ఉన్నప్పుడు మనము బ్రతుకుతాం. లేదనుకుంటే కొంతమంది ఈ మధ్య చూడండి అబ్బాయిలకే ధైర్యం లేక భార్యల చేతుల్లో బాధపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సూసైడ్స్ ఎక్కువైపోయాయండి. ప్రతిరోజు 2, 3 చూస్తూనే ఉన్నాను. ఈ మధ్యకాలంలో మరి ఒక్క నెలగా ఎక్కడైనా ఏదో ఒక న్యూస్లో అబ్బాయిలే చనిపోతున్నారు. ఇక అబ్బాయిలకి పరిష్కారం ఏంటి అంటే మనం ఏం చెప్పలేము. ఈరోజు మనం మనస్ఫూర్తిగా అబ్బాయిలకు కూడా ఒక మంచి మార్గం కావాలి అని మనం అనుకుంటే వెంటనే మళ్ళా అబ్బాయిలకు అబ్బాయిలే శత్రువులు ఉంటారు, లేకపోతే మహిళా సంఘాలు ఉంటాయి. ఒక పక్క మళ్ళీ మహిళా సంఘాలు కూడాను అబ్బాయిలకి న్యాయం జరగాలి అంటారు. లాయర్లు అట్లాగే అంటారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ లాయర్లు వాళ్ళు అట్లాగే అంటారు, అబ్బాయిలకి చాలా కష్టాలు ఉన్నాయి ఈ కాలంలో అని. కానీ వాళ్ళు కూడా కేసు వస్తే అమ్మాయి పక్కే మాట్లాడతారు. ఎందుకంటే డబ్బులు వచ్చేది అక్కడే కదండి కేసు గెలిచేది. అది కాక వచ్చేది రాకపోయినా ఎన్ని కాదండి. ఇప్పుడు నాకు తెలిసినంతట్లో ఇక ఎవరైనా కూడాను డబ్బు ఉంది మనం బతికేస్తాము, తర్వాత ఐశ్వర్యం ఉంది బ్రతికేస్తాము, ఎన్నో కోట్లు సంపాదించాం బతికేస్తాము, తర్వాత అందం ఉంది బ్రతికేస్తాము, ఏది శాశ్వతం కాదండి. వేమన గారు ఒక మహారాజు అండి. మనకు తెలుసు కదా వేమన పద్యాలు. ఆయన మహారాజు. ఆయన శతకాలే రాశాడు అంటే ఆయన అనుభవాలు అయన్ని. తర్వాత వాల్మీకి మహర్షి ఒక దొంగ అండి, బోయేవాడు, ఒక దొంగ, దారులు కొట్టి బతికేవాడు ప్రయాణికుల్ని. తర్వాత దొంగతనాలు చేసేవాడు, దొమ్మేలు చేసేవాడు. ఇలాంటివన్నీ ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళల్లో వాళ్ళకే పరివర్తన అయ్యి ఒక మహా ఋషులు అవుతారు. అట్లాగా మనం కూడాను ఎంత సానబెడితే అంతగా బంగారానికి మెరుగు వస్తుంది. ఆ తర్వాత మనం ఎన్ని దెబ్బలు తగులుతాయో ఆ బంగారానికి ఒక రూపు వస్తుంది. అంటే దాన్ని ఏ రకంగా మనం మలుచుకోవాలో అలా మలుచుకోగలం. అట్లాగే మన కష్టాలను కూడాను మనం ఏమనుకోవాలి, నేను బంగారుని ఎలా తీరాలో అలా తీరుతాను అని అనుకోవాలి. అప్పుడు మనము మన మీద మనకే ప్రేమ వస్తుంది. అప్పుడు ధైర్యంగా బతకగలిగే శక్తి వస్తుంది. మన జీవితంలో ఏది శాశ్వతం అండి? ఏది శాశ్వతం కాదు. మనం పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఉంటారు, కొంతకాలం వచ్చేటప్పటికి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత తోబుట్టువులు ఉంటారు, కొంతకాలం వచ్చేటప్పటికి వాళ్ళు మనము ఎవరో ఒకరు ముందు వెనక్గా వెళ్ళిపోతారు. తర్వాత భార్యకు భర్త, భర్తకు భార్య, ఇద్దరు ఒకేసారి పోరు కదండి. ఎవరో ఒకరు ముందో వెనకో పోతారు. అట్లని బతకకుండా ఉంటారా? రెండో వాళ్ళు పిల్లల కోసం బతుకుతారు. ఇక పిల్లలు మనల్ని నెగ్లెక్ట్ చేశారు కదా అనుకొని మనము ఏదన్నా చేసుకున్నామా అనుకుంటే, ఇంతమందిని మనల్ని అపురూపంగా ప్రేమించిన వాళ్ళందరూ పోతే కూడా బతికిన వాళ్ళం మనము. ఈరోజు మన చేతిలో పెరిగిన బిడ్డలు మనల్ని నిర్లక్ష్యం చేశారు అని మనం ఎందుకు చనిపోవాలి? కాబట్టి మన ధైర్యమే మనకి శక్తినిస్తుంది. అందుకే అన్నాను ఈ మాట, శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అని. ఇక ఎవరైనా కూడాను ఇలాంటి రాంగ్ డెసిషన్ తీసుకునే వాళ్ళు ఉంటే ఇక ఇప్పుడైనా కూడా ఏం కాదండి, 70 years వచ్చినా కూడాను మీకు శక్తి కనుక ఉంది, తెలివి ఉంది అనుకుంటే మీ బ్రెయిన్కి పదును పెట్టండి. మీ బ్రెయిన్ మీకు సలహాలు ఇస్తుంది. మీ బ్రెయిన్ మాటే మీరు వినండి, అంతే. ఇంకెవరి మాటలు మనకు అవసరం లేదు. ఎవరేం చెప్పినా కానీ వాళ్ళ స్వార్థం కోసం చెప్తారే కానీ మన కోసం చెప్పరు. కాబట్టి మీ బ్రెయిన్నే మీరు ఉపయోగించుకొని దాన్ని యూజ్ చేసుకోండి. చీర గురించి చెప్పాను కదా నిన్న, చీర కూడా ఒక స్టోరీ ఉందని ఆ ఒక్కటి చెప్పేసేసి ముగిస్తాను. మనం ఎక్కడికన్నా తొందరగా వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు, అంటే మనం మిడిల్ క్లాస్ మనుషులం కదండి, ఇంట్లో పనులతో పాటుగా కొన్ని బయట పనులు కూడా ఉంటాయి. ఆ పనులు కూడా చూసుకోవాలా అనుకున్నప్పుడు ఏం చేస్తాము, మనం గబక్కని అందుబాటులో ఒక చీర ఉంటుంది కదండి బీరువాలో, ఆ చీరను లాక్కొని వేసుకుపోతాం. ఎందుకంటే ఆ బ్లౌజ్ మార్చుకోవడానికి మనకు టైం ఉండదు, దాని మ్యాచింగ్.
అప్పుడు ఆ చీర తీసుకొని వేసుకుంటాం. మన ఒంటి మీద ఉండే బ్లౌజ్ ఆ రోజు ఏముంటుందో ఆ చీర వేసుకుంటాం. ఎందుకంటే నాకు అలాంటి చీర ఒకటి ఉన్నింది అట్లాగా. అన్ని కలర్స్‌కి మ్యాచ్ అయ్యేటట్టు ఒక శారీ ఉన్నింది. ఆ శారీ కట్టుకొని నేను పోయి పనులు చేసుకొని వచ్చేదాన్ని. తర్వాత నన్ను నా నా పనిలో నేను పడిపోయి నేను ఎప్పుడూ ఇయన్నీ గమనించలేదండి. తర్వాత ఒక అమ్మాయి అడిగింది నన్ను. నాతో పాటు అమ్మాయే. ఆ అమ్మాయి అడిగింది. ఆ అమ్మాయికి కొంచెం చిన్న చిన్న పిల్లలు. నా పిల్లల కన్నా కొంచెం చిన్న పిల్లలు. ఆ అమ్మాయి అడిగింది, "అక్క మీకు అంటే నీకు చీరలు లేవా?" అని అడగలే ఆ అమ్మాయి. "అక్క ఎప్పుడు ఈ చీరే కట్టుకుంటావే? నీకు అంత ఇష్టమా?" అని అడిగింది. అప్పుడు డౌట్ వచ్చింది నాకు. అవునా! ఇంతకుముందు కూడా ఇదే కట్టుకొచ్చానా అని అడిగా. అవునక్క ఎన్ని సార్లు కట్టుకున్నావు అని అన్నది ఆ అమ్మాయి. అట్లాగా కొన్ని కొన్ని ఇక ఆ రోజు ఇంటికొచ్చేసాక నాకు ఆ చీర మీదే విరక్తి పుట్టిపోయి అది వెనక అండర్ గ్రౌండ్‌లో పెట్టేశాను. తర్వాత కొన్నాళ్ళకి వేరే ఇంక అది ఎదురుగా ఉంటే మర్చిపోయి ఎప్పుడన్నా కట్టేసుకుంటానేమో అన్న ఇదితోటి ఇచ్చేసాను ఆ చీరని వేరే వాళ్ళకి. చీర విషయం అంటే ఇదేనండి. ఇంకేం లేదు. లేకేం కాదండి. ఎంత పేదరికంలో ఉన్నా కూడాను ఆడవాళ్ళకి చీరలకు మటుకు కొరత ఉండదండి ఎవరికి కూడాను. అందుకని చూసిన చీరల్లా కావాలనుకుంటాం మనము. కానీ కట్టకపోయినా బీరువా నిండా ఉంటాయి. బీరువా నిండా ఉండి తలుపు తీస్తే అన్నీ వచ్చి మన కాళ్ళకు మొక్కుతుంటాయి. అయినా కూడా ఇంకొక కొత్త చీర కొన్నామనుకోండి, ఆ చీరకి మళ్ళా ప్లేస్ ఉంటుంది కాస్త. ఇది నిన్న చీర గురించి వచ్చింది కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. వచ్చింది కదా అని మనం బాధపడితే మన ఆరోగ్యానికే చేటు కాబట్టి కష్టంలోనే మనము ఎక్కువగా ఆలోచించగలము. ఫారం కోడికి నాటుకోడికి తేడా లేకుండా పోయినట్టుగా అయిపోద్దండి. నాటుకోడి ఏదైనా ఎదురుదాడి చేసిందంటే పక్షి తరిమి తరిమి కొట్టద్దండి. అదే ఫారం కోడి అనుకోండి, దాన్ని మనం దగ్గరకు పోయి పట్టుకుంటే గమ్ము కూర్చుంటుంది. అది అట్లాగే కూర్చుంటుంది. ఎందుకంటే దానికి బయట ప్రపంచం తెలవదు. నాటుకోడి అంటే అది బయట డక్కా ముక్క వెళ్ళినట్టుగా చెడిబడి చెత్త అంతా తినేసేసి అది ధైర్యంగా బతకద్ది. అట్లాగా నేను ఏందమ్మా మనల్ని కోడితో పోలుస్తున్నారు అనుకోకండి. ఎందుకంటే అంత చిన్న కోడిలో కూడాను అంత ధైర్యం ఉంటుంది. ఈ ఫారం కోడి కన్నా నాటుకోడిలో అంత ధైర్యం ఉంటుందంటే ఏంది దాని పెంపకం అది. అట్లాగే మనకి కష్టం వచ్చినప్పుడు మనమే ఇంకొక మార్గం వెతుక్కుంటాం. ఆ కష్టాన్ని ఎదుర్కొనే మార్గం వెతుక్కుంటాం. దానికి కాస్త టైం పట్టద్ది. ఆ టైం పట్టేదాకా మనం సహనం వహించాలి. కొంతమంది తొందరగా డెసిషన్ తీసేసుకుంటున్నారు. ఈ అబ్బాయిలకు కూడా ఇప్పుడు నేను చెప్పేది ప్రతి ఒక్క మాట అబ్బాయిలకు కూడా వర్తిస్తుందండి ఇది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వాళ్ళకి వీక్ అయిపోతున్నారు. మనం బతకలేమేమో, ఎవరు ఆధారం లేకపోతే మనం బతకలేమేమో అనుకుంటున్నారు. కాకపోతే ఎంత పెద్దవాళ్ళైనా కానీ, ఎంత గొప్పవాళ్ళైనా కానీ, ఎంత కోటేశ్వర్లైనా కానీ ఎవరైనా కూడాను విధి రాతను తప్పించుకోలేరు. అందుకని మనం ఎవరికి తగ్గాల్సిన పని ఏం లేదు. మన తెలివితోటి మనం బ్రతకచ్చు అంతే. నాకు తెలిసిన వరకు చెప్పానండి. మీకు గనక నచ్చితే ఒక కామెంట్ పెట్టండి. మళ్ళా ఒక వీడియోతోటి మీ ముందుకు వస్తాను.